మళ్ళోసారి మనం నమ్మి వాళ్ళ కనుక ఓటేసినాం అనుకో, ఎవరైనా సరే మొన్న అందరూ కూడా కారు గుర్తుకు వేసిరని తెలుసు, ఇంకోలన్నా ఉన్నా కూడా ఈ విషయాన్ని అందరు కూడా పంచుకొని అందరితో చర్చించుకొని మరి కారు గుర్తుకు అందరూ ఓటేయాలని చెప్పాలి. అదేవిధంగా ఇలా మోడీ ఏమంటున్నా అంటే, మోడీ మనకి అత్యంతలు పంపింది తప్పితే మోడీతో వచ్చినటువంటి లాభము ఏ ప్రజలకు కూడా ఏమీ లేదు. గతంలో మనకు గడపరలు వచ్చేది, పారలు వచ్చేది, తట్టలు పారలు అవి వచ్చేది. కానీ ఇప్పటి వరకు కూడా గడపార లేదు, పార లేదు, తట్ట లేదు, ఏది లేదు, ఏం లేదు. మనకు మన పిల్లల కింద ముందు లోన్లు వచ్చేది, సెంట్రల్ నుంచి లోన్లు వస్తే, సబ్సిడీ కింద లోన్లు వస్తే లోన్లు తీసుకొని ఎంతో కొంత బాగుపడేది. ఆ లోన్లు మొత్తం కడిగేసి, సబ్సిడీ కడిగేసి ఇలా పెద్ద సంస్థలకు మోడీ ఇస్తా ఉండు. దయచేసి వీళ్ళ మాటలు నమ్మి కనుక మళ్ళా వాళ్ళకు ఓటేస్తే, బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ ఓట్లు వేస్తే మనం నట్టేయడం మునుగుతాం తప్పితే మనకు వచ్చే లాభం ఉండదు. కాబట్టి ఈసారి ఆలోచనతోని కారు గుర్తు ఓటేసి వెంకటరామిరెడ్డి గారిని భారీ మెజార్టీతోని గెలిపించాలని మీ అందరినీ వేడుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, హరిసేన నాయకత్వం, హరిసేన నాయకత్వం.